దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ దళితులపై చేసిన వ్యాఖ్యల్ని జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈ రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం. మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. సోదరులారా, ఈ పిఠాపురం పట్టణంలో చాలా మంది ఈ గంజాయికి అలవాటు పడ్డ అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చెడ్డవాళ్ళుగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు. చాలా చిన్న విషయం. వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం మానేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం జయభీములు. నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించుకోవడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రథాలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితులని అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏంటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు. అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది మీ వ్యాఖ్యల్ని వెనక తీసుకోకపోతే. నా పేరు కండవల్ రావరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో పోటీ చేశారు, కానీ ఎక్కడే నెగ్గకుండా ఏమీ నెగ్గకుండా పోయారు. కానీ మన పిఠాపురం వచ్చిన తర్వాత ఓన్లీ ఒక ఓసీలే ఓటేశారు అనుకోవడం తప్పైనా, ఆయన ఓన్లీ ఒక ఓసీలే ఓటేశారు, ఎస్సీలు అందరూ కూడా ఏదో లా పార్టీ ఈ పార్టీ అనుకుని అతను ఎస్సీలని కొద్దిగా చిన్న చూపు చూడటం మాకు మొన్న అర్థమైంది. ఎందుకనంటే ఒక ఇంద్రనగర్లోని, అగ్రహారంలోని, రథాలపేటలోని గంజా వ్యాపారం చేస్తున్నారు అన్నారు. గంజా వ్యాపారం ఇక్కడికి ఎలాగొస్తుంది? మళ్ళీ అంటాడు తుని నుంచి వస్తుంది అన్నారు. తుని నుంచి వస్తే పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంటే మీ గవర్నమెంట్ అమ్మింది, కానీ ఇలాంటి దళిత వాళ్ళకి తెచ్చేసి మా పిల్లలు పాడు చేసే ప్రక్రియ మీ ద్వారాగానే జరుగుతుంది. మా పిల్లలు పాడైపోవడం కారణం కూడా మీ గవర్నమెంట్దే, మీ డిపార్ట్మెంట్లే. ఎక్కడి నుంచో వచ్చిన గంజాయిని మీరు ఆపుతలేదంటే కారణం ఎవరిదే?
ఎవరు తప్పు? మీది తప్పు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం, మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా తీసుకోకపోయినా మా మీద నిందేసేశారు, ఇది రాష్ట్ర నలుమూలలకు పోయింది. కానీ ఇప్పటికైనా సరే మీరు బహిరంగ మీటింగ్ పెట్టి మీకు ఎవరైతే తప్పుడు స్లిప్లు ఇచ్చారో వాళ్ళని మీరు బహిరంగంగా తిట్టాలని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలు అంటే ఒక మూల స్తంభం వాడిది. పిఠాపురం ఎస్సీలు అంటే ఒక మూల స్తంభం పిఠాపురం నియోజకవర్గంలో. కానీ చాలా మంది నాయకులు వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అంటే మాకు ఇక్కడ ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే మాకు ఇంటి మొగుడు తక్కువ, రంకుమోడికి ఎక్కువ ఉన్నారండి. ఇక్కడ మాకు ఇంటి మొగుడు లేరండి మా పిఠాపురం నియోజకవర్గంలో, రంకుమోళ్ళకి ఎక్కువ ఉన్నారండి. మేము ఈ రంకుమోళ్ళకే పనిచేస్తున్నాం. అందుని కాబట్టి మీరు మాకు ఇంటి మొగుడుగా వచ్చారు కాబట్టి మా ఇల్లుని చక్కబెట్టవలసిన బాధ్యత మీకు నిజంగా ఓ డిప్యూటీ సీఎం గా, ఓ పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే గారిగా మీకు ఉంది కాబట్టి మా కుటుంబాలు సరిదిద్దాలి కానీ మా పిల్లల్ని రోడ్డు మీద పెట్టే ప్రక్రియ మాటలో మీరు మాట్లాడకూడదని చెప్పేసి మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో మా దళితులు ప్రసాదాలకి జెండాలు మోయడానికి ఆయన వాడుకోవడం జరిగింది. గద్దెక్కిన తర్వాత ఆయన ఆలోచన అంతా దళితుల మీద ఎలా బురద చల్లాలని మన 10వ తారీఖున పిఠాపురం పర్యటనకు వచ్చి ఈ అగ్రహారం, ఇంద్రానగర్, రథాలపేటలోను గంజాయి అమ్ముతున్నారని ఒక నెపం వేసి వెళ్ళిపోవడం జరిగింది. అయ్యో పవన్ కళ్యాణ్ గారు, మీరు వేసిన నింద ఏదో సినిమా డైలాగ్ వేసినట్టు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా భవిష్యత్తులు, మా పిల్లల భవిష్యత్తులు ఏంటి అన్నది మీరు ఆలోచించకుండా మాట్లాడడం అనేది అది మీకు సంస్కారం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్లి సంబంధాలు అందుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా మాట్లాడినందుకు ఇవాళ దళిత సంఘాలుగా మేము బుద్ధి చెప్పడానికి ఇవాళ పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నాం. భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టబడుతున్నాం. ఈలోగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మీరు ఎలాగైతే పిఠాపురం వచ్చారో, భీమవరాన్ని, వైజాగాన్ని ఎలాగైతే చీకొట్టి పంపించారో పిఠాపురాన్ని అదే రేంజ్ లో పంపిస్తామని మేము దళిత సంఘాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.